Hi friends, how are you? Today I prepare boti curry for you. సో దీనికోసం ముందుగా ఉప్పు, ఆనియన్స్, అలాగే కొంచెం పసుపు యాడ్ చేద్దాం మట్టి పిడతలో. అలాగే మనం బాగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి బోటీని వేసేద్దాం మొత్తం. అలాగే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసేద్దాం. ఇక్కడ చూడండి పెప్సా అంటారు కదా, దాన్ని శుభ్రం చేసి పెట్టుకుని దాంట్లో కూడా పసుపు సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాం. అలా చేసుకున్న దాన్ని ఇట్లా కడిగిలో ఆయిల్ వేసేసి మనం బాగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట. చూడండి దీంట్లో ఇంకా చాలా వాటర్ కనిపిస్తుంది కదా. సో ఇట్లా వేయిపోయిన దాంట్లో మనం అల్లం వెల్లుల్లి ముద్దని, కొంచెం కొబ్బరి, దాన్ని వేసుకుని బాగా ఎర్రగా వేయించుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. అండ్ అలాగే ఫైనల్గా కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసేద్దాం. దీనిలోని పచ్చివాసన పోయేలాగా కారంలోని బాగా ఎర్రగా కలర్ చేంజ్ అవ్వాలి. అప్పటిదాకా మనం వేస్తూనే ఉండాలి. తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ చూడండి దీంట్లోని వాటర్ మనకి కంప్లీట్ పూర్తిగా వెళ్ళిపోవాలి. బోటిలోని వాటర్ అంతా పూర్తిగా వెళ్ళిన తర్వాత కొంచెం దీంట్లో ఆయిల్ వేసేసి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి అది ఉండేది కదా, ఆ మసాలా ముద్దని వేసి, కారం వేసేసి, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేయాలి. ఈ ఆయిల్లో ఈ మసాలా గిసాలా అంతా బాగా వేగిపోవాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పడుతుంది. ఆ వాటర్ అంతా కూడా అయిపోయి కూర దగ్గరకు వచ్చేలాగా మనం ఉడికించుకోవాలి మూత పెట్టి. ఇలా మధ్య మధ్యన చెక్ చేసుకుందాం. ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా మనం ఉడికించి కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. ఈ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.
ట్రై చేయండి. ప్లీజ్ లెట్ మీ వీడియో థింక్.